హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుషన్ అండ్ వ్లాగ్స్. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ మిరియాల చారు. టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిది. ఈ రసం సింపుల్గా 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. వీటి కోసం ముందుగా 3 చిన్న సైజ్ టొమాటోస్ తీసుకుంటున్నాను. టొమాటోస్ బాగా పండినవి తీసుకోవాలి. తర్వాత మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని కొద్దిగా వాటర్ వేసి వాష్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. తర్వాత టొమాటోస్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. అలాగే అయినా పిండుకోవచ్చు. బాగా పండిన టొమాటోస్ తీసుకోవడం వల్ల గుజ్జు బాగా వస్తుంది. కొద్దిగా వాటర్ వేసి చేతితో బాగా పిసుక్కోవాలి. ఈ విధంగా మొత్తం పిసుక్కొని పిప్పి మొత్తం తీసేసి టొమాటో రసంని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండుని తీసుకొని చేతితో బాగా పిసుక్కొని పిప్పి తీసేసి చింతపండు రసం కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రసం పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1.5 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 ఎండుమిర్చి వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల రసంకి మంచి ఫ్లేవర్తో పాటు గ్రైండ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి ఫ్రై చేసుకొని దించేసుకోవాలి. చల్లారిన తర్వాత రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి. ఈ విధంగా రోట్లో దంచుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. రోలు లేకపోతే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఈ విధంగా దంచుకున్నాక ఇందులోనే 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసి కచాపచాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని చిటికెడు పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న టొమాటో రసం, చింతపండు రసం వేసి ఉడుకు పట్టాక మనం దంచి పెట్టుకున్న మిరియాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర వేసి దించేసుకోవాలి. ఇంతేనండి, స్పైసీ అండ్ టేస్టీ మిరియాల రసం. ఒకసారి తిన్నారంటే మళ్ళీ ఇదే రసం కావాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి కుషన్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.